నమస్తే. పూజ్య గురుదేవులు శ్రీమాన్ తిరుమల నల్లాన్ చక్రవర్తుల వెంకట వరదాచార్యులు గారి గురువు గారి సప్రమాణ జ్యోతిష్సారం ఆధారంగా ఎంతో మంది జ్యోతిష శాస్త్రాన్ని, అసలైన జ్యోతిష శాస్త్రాన్ని నేర్చుకోవడం జరిగినది. కొత్తవారే కాకుండా ఎన్నో సంవత్సరాలుగా జ్యోతిష శాస్త్రాన్ని ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వారు కూడా గురువు గారి గ్రంథాల ద్వారా ఎంతో జ్ఞానాన్ని పొందడం జరిగినది. గురువు గారు రచించినటువంటి ఈ సప్రమాణ జ్యోతిష్సారము అన్ని తరంగాలను ఒక డిజిటల్ వీడియో లైబ్రరీగా చేయాలనే సంకల్పం ద్వారా ఈ వీడియోలో చేయడం జరుగుతుంది. ఇది గురువు గారి ఆజ్ఞగా నేను భావిస్తున్నాను. పూజ్య గురుదేవులు అందించినటువంటి ఈ సప్రమాణ జ్యోతిర్జ్ఞానాన్ని యథాతథంగా, అంటే గురువు గారు గ్రంథాల్లో ఏ విధంగా అయితే చెప్పారో అదే విధంగా, కాకపోతే ఈ కాలానికి తగినట్లుగా కొన్ని ఎగ్జాంపుల్స్ మారుస్తూ ఇంకా సులభంగా అర్థమయ్యే విధంగా, అందరికీ అంటే కొత్త వారికి కూడా అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం నేను చేయబోతున్నాను. నా ఈ ప్రయత్నం సఫలీకృతం అవ్వాలని, గురువు గారి కరుణా కటాక్షాలు మనపై ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మొదటిగా సప్రమాణ జ్యోతిష్సారము ప్రథమ తరంగము గ్రంథం యొక్క పరిచయం. ఇది గురువు గారి మాటల్లోనే ఏ కారణాల చేత గురువు గారు ఈ గ్రంథాలను రాయాలని సంకల్పించుకున్నారు, దానికి గల ప్రాముఖ్యత ఏమిటి, గురువు గారు మనకి ఏం చెప్పాలనుకుంటున్నారు, ఇది చాలా ముఖ్యమైనది. జనరల్ గా పరిచయం అంటే స్కిప్ చేస్తూ ఉంటారు, కాకపోతే ఇది చాలా ముఖ్యమైనది. ఇక్కడ కూడా జనరల్ గా గురువు గారు శాస్త్రం మొత్తం ప్రశ్నోత్తరాల ద్వారానే ఉంటుంది. అదే విధంగా ఇక్కడ చాలా ప్రశ్నలు, వాటికి సమాధానాలు లేకపోవడం ద్వారా గురువు గారు ఎందుకు ఈ శాస్త్రాన్ని మనకు అందించారు అన్నది గురువు గారి మాటల్లోనే ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిగా గురువు గారి మాటల్లోనే వారి యొక్క విజ్ఞప్తి: దైవజ్ఞ మహాశైలారా, ఈ గ్రంథములకు ప్రమాణం ఎక్కడ అనువారు లేకపోలేరు. ప్రకృతమున్న గ్రంథములు ప్రమాణముల అప్రమాణముల అన్న విషయము మాత్రము ఎట్లు తెలుసుకునవలెనో వారికే తెలియను. చూడండి, దేనికైనా ప్రమాణం అన్నది ఎవరైనా అడుగుతారు, ఓకేనండి. సో ఆ ప్రమాణం కూడా ఇక్కడ గురువు గారు తెలియజేస్తారు. ముద్రితమైన గ్రంథములన్నీ సప్రమాణములు, అముద్రితములన్నీ అప్రమాణములని వారి భావమై ఉండవచ్చు. ప్రమాణములని నమ్మిన గ్రంథములు పరిశీలింపగా మానవులకు ఉపకరించున్నవి, విద్యార్థులు సులభోపాయంగా గ్రహించగలిగినవి, ప్రశ్నలకు తగునైన ప్రత్యుత్తరము ఇవ్వగలిగేవి, సందేహాస్పదము గానట్టువి గానరాకపోవుట చేత శోధింపవలసి వచ్చి శోధించి తిని. చూడండి, ఇక్కడ గురువు గారు మనకి ఏం చెప్తున్నారంటే, ప్రమాణములన్నీ నమ్మిన గ్రంథములు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలించినప్పుడు అవి ఉపకరించకపోవడం, అదేవిధంగా విద్యార్థులకు సులభోపాయంగా తెలుసుకోవడానికి వీలు లేకపోవడం, అదేవిధంగా మనం ఒక గ్రంథం చదివేటప్పుడు మనకి చాలా రకాల డౌట్స్ వస్తూ ఉంటాయి. ఆ డౌట్స్కి చూడండి తగినైన ప్రత్యుత్తరము ఇవ్వగలిగేవి, సందేహాస్పదము అంటే ఎప్పుడు కూడా శాస్త్రం అనేది లాజికల్ గా ఉండాలి. ఒకసారి చెప్పిన ప్రిన్సిపల్ అన్ని సార్లు అది వర్కౌట్ అవ్వాలి. ఆ విధంగా లేకపోవడం చేత శోధింపవలసి వచ్చి శోధించి తిని అని చెప్తున్నారు. ఎందుకండి, సో ఆ కారణం వల్ల దీన్ని తెలుసుకోవాలి అని గురువు గారు దీని గురించి రీసెర్చ్ చేయడం జరిగింది. ఉదాహరణకు గురు శుక్ర చంద్రబుధులు శుభులుగా, శేషించిన శని కుజరవి రాహుకేతువులు పాపులుగా నిర్ణయించాయి. నవగ్రహములలో పాపులు గలరా అనే సందేహము కలుగక మానదు. చూడండి, ఇక్కడ సహజ శుభులు అంటే గురువు, శుక్రుడు, చంద్రుడు, బుధులు, మీరు అంటే పూర్ణచంద్రుడు శుభగ్రహం అని, శుద్ధ బుధుడు శుభగ్రహం అని, ఇక గురువు, శుక్రుడు వీళ్ళు శుభగ్రహాలని ఇక డిక్లేర్ చేయడం జరుగుతుంది నార్మల్ గా జ్యోతిష శాస్త్రంలో. అయితే ఇక్కడ గురువు గారు ఏమడుగుతున్నారంటే, నవగ్రహాలలో పాపగ్రహాలు ఉంటాయా అంటే పాపులు ఉంటారా? లగ్నాత్ 2, 3, 6, 7, 8, 11, 12 గృహములు ఏర్పడి ఆ లగ్నములకు పాప ఫలమిచ్చు వారే గాని శుద్ధ పాపత్వము గలవారు ఉండురా. చూడండి, ఎప్పుడైనా ఆ ఆధిపత్యం వల్ల గ్రహాలు కొన్ని లగ్నాలకు శుభగ్రహాలు, కొన్ని లగ్నాలకు పాపగ్రహాలు అవుతూ ఉంటాయి, కానీ అంతేగాని శుద్ధ పాపత్వం అన్నది ఏ గ్రహానికి ఉండదు. పాపులు పాపస్థానములందుండిన మరింత పాపఫలం ఇయ్యక శుభఫలము ఎట్లిత్తురు అనే సందేహము ఏర్పడకపోదు. చూడండి, ఇప్పుడు కూడా ఇది ఎక్కువ ట్రెండింగ్ గా ఉంది. అంటే దీనికి రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు, దీన్ని ఒక యోగంగా కూడా చెప్తూ ఉంటారు. పాపగ్రహాలు పాపస్థానాల్లో ఉంటే బాగా యోగిస్తుందని దీనికి రకరకాలుగా చెప్తూ ఉంటారు. ప్రమాణ గ్రంథములలో ఈ విధముగా వీరు శుభగ్రహాలు అయ్యారు,
వీరు పాపగ్రహాలు అయ్యారు అన్న వచనములు ఎక్కడా కనపడవు. చూడండి, ఒక లాజికల్ గా ఈ సూత్రం ప్రకారం వీరు పాపగ్రహాలు అయ్యారు, వీరు శుభగ్రహాలు అయ్యారు అన్నది గురువు గారికి ఎక్కడ కనిపించకపోయేసరికి, ఒకవేళ కారకత్వ శుభులు అశుభులు అన్నారనినా రాజగ్రహములకు రవి కుజులకు కారకత్వములు శుభఫలం ఇచ్చినవి లేవా? ఒకవేళ కారకత్వాలను బేస్ చేసుకొని ఆ కారకత్వాలను దృష్టిలో పెట్టుకొని ఆ శుభగ్రహాలను పాపగ్రహాలను అంటే సహజ శుభులు ఈ విధంగా చెప్పారు అని అనుకున్న, మనకి రాజగ్రహం అయినటువంటి రవికి, అదేవిధంగా భూమి కారకుడైనటువంటి ఈ మన కుజుడికి ఎలా పాపత్వాన్ని ఇచ్చారు అనేది అడుగుతున్నారు. ఓకేండి, చూడండి, గవర్నమెంట్ జాబ్ అంటే అందరికీ సూర్యుడే గుర్తొస్తారు. మరి సూర్యుడు పాపగ్రహం ఎలా అయ్యారు? అదేవిధంగా యవ్వన కారకుడు, ఓకేండి, అదేవిధంగా భూమికి ఇప్పుడు జరిగే రియల్ ఎస్టేట్ మొత్తానికి మనకి కుజుడే కారకుడు. అలాంటి కుజుడు పాపగ్రహం ఎలా అయ్యారు అంటే సహజ పాపి ఎలా అయ్యారు అని అడుగుతున్నారు. ఎందుకు గురు శుక్ర చంద్ర బుధ గ్రహాలను శుభులనిరో వారికే తెలియను, ఇందువల్ల శుభులైరన్న మాట అని వినపడదు కనపడదు. చూడండి, ఎక్కడ కూడా సహజ శుభులు అని చెప్పడం జరుగుతుంది, కానీ ఈ కారణం వల్ల వారు శుభగ్రహాలు అని ఎక్కడ కూడా నిరూపణ అనేది ఉండదు. వీరు వేసిన పునాది భద్రము లేకపోవట చేత దానిపై ఎందరెన్ని విధములుగా గోడలు కట్టినా నిలవలేదనక తప్పదు. చూడండి, మనకి ఈ బేసిక్స్ అంటే పిల్లర్స్ అన్నవి స్ట్రాంగ్ గా ఉంటే మనం ఎన్ని గోడలన్నా కట్టవచ్చు, అంటే ఎన్ని ఫ్లోర్స్ అన్నా వేసుకోవచ్చు. ఈ శాస్త్రంలో బేసిక్ సరిగ్గా లేకపోతే మనం ఏమీ చేయలేం, అన్నిట్లో కన్ఫ్యూజన్ ఉంటుంది. ఉదాహరణకు శుభులన్న వారు నలుగురు ద్వాదశ రాసులకు 2, 3, 6, 7, 8, 11, 12 రాసుల వారు గారా వీరికి పాపస్థానములు లేవా? చూడండి, ఎవరైతే ఈ సహజ శుభులు అని చెప్తున్నారో గురువుకు కానివ్వండి, శుక్రుడికి కానివ్వండి, చంద్రుడికి కానివ్వండి, ఈ బుధుడికి కానివ్వండి, రెండో ఆధిపత్యం రావట్లేదా? మూడవ ఆధిపత్యం రావట్లేదా? షష్టాధిపత్యం రావట్లేదా? సప్తమాధిపత్యం రావట్లేదా? అష్టమాధిపత్యం రావట్లేదా? ఏకాదశ వ్యయస్థాన దోషం రావట్లేదా? సో ఈ విధంగా గురువు గారు ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. ఉదాహరణకు మీన లగ్నములకు తృతీయాష్టమాధిపతి శుక్రుడు కాదా? చూడండి, ఇక్కడ శుక్రుడికి తృతీయాధిపత్య దోషం, అష్టమాధిపత్య దోషం రావట్లేదా? అదేవిధంగా సింహమునకు వ్యయాధిపతి చంద్రుడు కాదా? సింహానికి వ్యయాధిపత్య దోషం చంద్రుడికి వస్తుంది కదా. మేషమునకు తృతీయ షష్టాధిపతి బుధుడు కాదా? తులకు తృతీయ షట్ స్థానాధిపతి గురువు కాదా? వీరు మాత్రము ఎట్లు శుభులైరి, మిగిలిన వారు అశుభులు ఎట్లయిరి అన్న దానికి ఉత్తరము ఎక్కడా గానము. చూడండి, ఏ గ్రహానికైనా స్థానాధిపత్యం వల్ల దోషం అన్నది వస్తూ ఉంటుంది, అంతేగాని పర్టికులర్ గా వీళ్ళే శుభగ్రహాలు ఎందుకు అయ్యారు అన్నది చెప్పలేని పరిస్థితి. ఇక్కడ త్రిషడష్టాయ రిప్పేష విపరీత ఫలప్రద అన్న వాక్యము అన్ని లగ్నములకు ఉండవలేను కదా. చంద్రునకు శత్రువులు లేరనుట మరింత వింత. కటకమునకు 3, 6, 8, 12, 7 స్థానములు లేవా? వారు శత్రువులు గారా? లగ్నమునకైనా లగ్నాధిపతికి రారా? ఇట్టి ప్రశ్నలు వేలు పుట్టును, ప్రత్యుత్తరము మాత్రము గానము. చూడండి, అసలు చంద్రుడికి శత్రువులే లేరు అని అనుట. ఎందుకంటే చంద్రుడు మనం చూసినట్లయితే ఈ వృషభ లగ్నానికి తృతీయాధిపతి అవుతారు, అదేవిధంగా కుంభ లగ్నానికి షష్టాధిపత్యం వస్తుంది, ధనుర్ లగ్నానికి అష్టమాధిపత్యం వస్తుంది, ఇక సింహ లగ్నానికి వ్యయాధిపత్యం వస్తుంది. ఈ దోషం ఉంటుంది కదా, మరి చంద్రుడికి శత్రువులు లేరు అని అనుట న్యాయం కాదు కదా. సో అదే ఇక్కడ గురువు గారు అడుగుతున్నారు. సర్వే త్రికోణ నేతారో గ్రహ శుభ ఫలప్రద అన్న వాక్యము ప్రకారము లగ్న పంచమన హోమాధిపతులు శుభులు కదా. ఈ 3 స్థానములకు ఎదురిండ్లు అశుభ స్థానములు కదా. వెరసి 6 గ్రహములు కాగా ఒక్క గృహము మిగులును. చూడండి, గురువు గారు ఈ శ్లోకం ఆధారంగానే మొత్తం ఈ శాస్త్రాన్ని మనకి అందించడం జరిగినది. అది ఏ విధంగా అన్నది మనకి సప్రమాణంలోనే రాబోయే క్లాస్ లో మనం తెలుసుకుందాం. ఆ ఒక్కడు చంద్రుడు గాను సూర్యుడు గాను నుండి స్థానాధిపత్యం వల్ల ఏక గృహస్థులు కాబట్టి శుభుల పరమో అశుభుల పరమో చేరక తప్పలేదు. చూడండి, మనకున్నటువంటి ఈ 7 గ్రహాలకు గృహాలు ఉంటాయి. కేవలం సూర్య చంద్రులు మాత్రం ఏక గృహస్థులు, వాళ్ళు మాత్రం సూర్యుడికి సింహము, చంద్రుడికి కర్కాటకం ఉంటుంది. మిగతా 5 గ్రహాలకు 2 గృహాలు ఉంటాయి. కాబట్టి డిసైడింగ్ ఫ్యాక్టర్స్ అనేవి వీళ్ళు. ఓకేనండి, వీళ్ళకు వచ్చిన ఆధిపత్యం వల్ల వీరు గురుపాలితల్లో, కొంతమంది శని పాలితల్లో చేరడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఉదాహరణకు ధనస్సుకు అష్టమ స్థానాధిపత్య
వల్ల అష్టమ స్థాన దోషం వల్ల చంద్రుడు పాపులతో కలిసి పని చేయవలసి వచ్చెను. చూడండి, చంద్రుడు గురుపాలిత గ్రహం అయినప్పటికీ అష్టమాధిపత్యం వల్ల నిష్పక్షపాతంగా పాపగ్రహం అయ్యారు ఈ ధనుర్లగ్నానికి, అంటే గురు లగ్నానికి. అదే గురు లగ్నం ఇంకొక గురు లగ్నానికి, మీన లగ్నానికి పంచమాధిపత్యం వల్ల శుభులతో చేరవలసి వచ్చాను. చూడండి, అదే గురు లగ్నానికి ఒక గురు లగ్నం అయినటువంటి ధనస్సుకు చంద్రుడు అష్టమాధిపత్యం వల్ల పాపగ్రహం అయితే, ఇంకొక గురు లగ్నం అయినటువంటి మీనానికి పంచమాధిపత్యం వల్ల కోణాధిపత్యం వల్ల శుభగ్రహం అయ్యారు. అదే విధంగా సూర్యుడు మనకు ఈ మీన లగ్నం అంటే ఒక గురు లగ్నానికి సూర్యుడు పాపగ్రహం అవుతున్నారు, ఎందుకంటే షష్టాధిపత్యం వల్ల, ఆరవ అధిపత్యం అవ్వడం వల్ల. అదే విధంగా ధనస్సుకు మిత్రుడు ఏ విధంగా అవుతున్నాడు, నవమాధిపత్యం వల్ల, కోణాధిపత్యం రావడం వల్ల. వృషభమునకు చతుర్థాధిపత్యం వల్ల సూర్యుడు శత్రువులతో చేరవలసి వచ్చెను. చూడండి, శనిపాలిత లగ్నం అయినప్పటికీ శుక్ర లగ్నం అయినటువంటి వృషభానికి సూర్యుడు చతుర్థ కేంద్రాధిపత్యం వల్ల శుభగ్రహం అవుతారు, ఎందుకంటే సూర్యుడికి వేరొక ఇల్లు లేకపోవడం, ఆయనకు పాపస్థానాలు రాకపోవడం, ఒకే ఇల్లు ఏకగృహస్థుడు, అది కూడా చతుర్థ కేంద్రాధిపత్యం వచ్చింది కాబట్టి శుభగ్రహం అయ్యారు. అదేవిధంగా ఇక తులాలగ్నమునకు దశమాధిపత్యము వల్ల చంద్రుడు శత్రువులతో చేరి మిత్రులపై దండెత్తవలసి వచ్చినది. ఇట్లు గురుకుజుల పరముగా శని శుక్రుల పరముగా సూర్యచంద్రులు తిరుగుచు 7 గ్రహములుగా నుండిరని తేలుచున్నది. చూడండి, ఈ విధంగా ఈ సూర్యచంద్రులు మాత్రం అటు ఇటు మారుతూ ఉంటారు. తర్వాత అనుభవమున సరిపోవుచున్నది. గురుకుజులకు సూర్యచంద్రులకు కోణాధిపతులుగా శని శుక్ర బుధులు ఎక్కడా లేరు. చూడండి, గురుకుజ సూర్యచంద్రులకు కోణాధిపత్యం అంటే 1వ అధిపతి గురువు గాని, కుజుడు గాని, సూర్యుడు గాని, మన చంద్రుడు గాని వచ్చినట్లయితే మిగతా 5, 9 ఆధిపత్యాలు. ఓకే అండి, వీళ్ళు ఎక్కడ కూడా శని శుక్ర బుధులు రారు. అదే విధంగా శని శుక్ర బుధులకు మిత్రులుగా అంటే 1వ ఆధిపత్యం వీళ్ళకి వస్తే 5, 9 గురు కుజ సూర్యచంద్రులకు రాదు. అంటే వారికి వీరు, వీరికి వారు ఆపోజిట్ లో ఉంటారు. కోణములే శాస్త్రమునకు మూలముగాన గురుపాలితములని శనిపాలితములని లగ్నముల విభజింప చేయవలసి వచ్చెను. మకర కుంభ వృషభ మిథున కన్యతులలు శనిపాలితములు, మేష మీన కటక సింహ వృశ్చిక ధనస్సులు గురుపాలితములని 2 భాగాలుగా ద్వాదశ లగ్నములు విడదీయవలసి వచ్చెను. ఈ విభజన వల్ల శాస్త్రమంతయు మార్పు జనించెను. చూడండి, ఈ ఒక్క విభజన చేయడం ద్వారా శాస్త్రం అన్నది చాలా మార్పు జనించి చాలా సులభంగా గురువు గారు చేయడం జరిగింది. ఇక్కడ మనం చాలా ముఖ్యమైన పాయింట్, ఓకేనండి, చాలా సూక్ష్మాన్ని ఇక్కడ గురువు గారు మనకి తెలియజేస్తున్నారు. లగ్నము బ్యాటరీ అనిన నక్షత్రములు సెల్సులనియు గ్రహములు బల్బులనియు గోచరించును. చూడండి, లగ్నము బ్యాటరీ, నక్షత్రములు సెల్సులు, ఓకే, సెల్స్, గ్రహములు బల్బులు. చూడండి, ఇది చాలా సూక్ష్మాన్ని ఇక్కడ గురువు గారు తెలియజేయడం జరుగుతుంది. బ్యాటరీ అంటే పెద్దది, సెల్స్ అంటే చిన్నది, గ్రహాన్ని బల్బుతో పోల్చడం జరిగినది. ఇక్కడ చూడండి, లగ్నము అంటే ఆ 30 డిగ్రీల లగ్నము మనకు బ్యాటరీ లాంటిది. అందులో కొంత భాగం నక్షత్రము. చూడండి, ఇప్పటికీ చాలా మంది నక్షత్రం అంటే ఆకాశంలో చూస్తే మెరిసే ఒక నక్షత్రం అని అనుకుంటుంటారు, ఒక స్టార్ అని అనుకుంటుంటారు. మీరు కావాలంటే పరిశీలించండి, చాలా స్టార్స్ యొక్క సముదాయం, ఓకే అండి, చాలా తారల యొక్క సముదాయం నక్షత్రము. క్షేత్రము అంటే ప్రదేశం అని అర్థం. ఓకే అండి, రాశిని భాగాలుగా విభజించడం జరిగింది. దాంట్లో నక్షత్రాలు, తర్వాత నక్షత్ర పాదాలు, ఇంకా మైక్రో లెవెల్లో. ఓకేనండి, ఇప్పుడు చూడండి, ఆ ప్రదేశానికి గ్రహం వచ్చినప్పుడు అంటే వెలుగుతుంది బల్బు. ఓకేనండి, అంటే మీకు ఇంకా సులభంగా మనం అర్థం చేసుకోవాలి అంటే, ఎవరన్నా మీ జన్మ నక్షత్రం ఏంటి అని అడిగినప్పుడు వాళ్ళు ఏదో ఒక నక్షత్రం చెప్తారు. దాని అర్థం ఏంటి, ఆ రోజు చంద్రుడు అనే గ్రహం ఆ నక్షత్రం మీద ఉన్నారు కాబట్టి వారిది ఆ నక్షత్రం అయింది, జన్మ నక్షత్రం అయింది. అంతేగాని ఖగోళంలో 27 నక్షత్రాలు అక్కడే ఉన్నాయి, కాకపోతే వారిది ఒక నక్షత్రం అయింది. ఎందుకు అయింది, అక్కడ బల్బు అంటే గ్రహం అనే బల్బు అక్కడ వచ్చింది కాబట్టి అది వెలిగింది. ఓకేనండి, సో ఇంత చక్కగా మనకు సూక్ష్మాలను గురువు గారు తెలియజేయడం జరిగింది. గ్రహము లేక లగ్నము నక్షత్రము సుఖ దుఃఖములు ప్రసరింపజాలదని తెలియనయ్యను. ఇట్లే గ్రహించినవి అనుభవమునకు తీసుకొనగా సరిపోయెను, దానిని వ్రాయగలిగితిని చెప్పగలిగితిని. చూడండి, ఈ విధంగా గురువు గారు గ్రహించినవి అనుభవంగా అంటే ఎన్నో జాతకాలను పరిశీలించగా
అవి సరిపోయినవి కాబట్టి దానిని ఇంత కాన్ఫిడెంట్ గా రాయగలిగారు, ఈ విధంగా చెప్పగలిగారు. ప్రమాణ గ్రంథముల లక్ష్యము చేయడను వారు, వారికన్నా పెద్దవాడను వారు, శాస్త్రములకు విరుద్ధముగా నడుచువాడను వారు, విరుద్ధముగా మాట్లాడుతారను వారు ఎదురవుతూ వచ్చింది. బాగా చెప్పినాడని ప్రత్యకులనిన ఆయనకు శాస్త్రం ఎక్కడిదయ్యా, కర్మపిశాచి స్వాధీనమయ్యా, లేకున్నా అన్ని విషయములు చెప్పగలడా అంటూ వచ్చింది. చూడండి, అంటే గురువుగారు చెప్పినటువంటి ఆ ఫలితాలను అందరు ఇంప్రెస్ అవుతున్నారు. కాకపోతే ఇది ఎలా చెప్పారు అని గురువుగారు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మాత్రం ఈ పద్ధతిని విమర్శిస్తూ వచ్చారు. దానికి ఒక పేరు పెట్టడం జరిగింది, కర్ణపిశాచి స్వాధీనం అయింది. సో అందుకోసం ఈయన చెప్పగలుగుతున్నారని. మిత్రులు కూడా నమ్మి నాలో చేరక అప్పుడప్పుడు ఎదిరించుతూనే వచ్చిరి. ఈ దారిన రాకపోయిరి. గురు శుక్ర బుధ చంద్రులు శుభులు శేషించిన వారు పాపులుగా చెప్పుతూనే వచ్చిరి. ఉన్న ప్రమాణ గ్రంథములన్నయు వాస్తు శాస్త్రమంతయు కృత్రిమములు అన్నప్పుడంతయు విసుగు చెందుతూనే వచ్చిరి గాని అడిగిన దానికి ప్రత్యుత్తరము ఇయ్యలేక ప్రక్కకు పోయి ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడిలేరా అనుచు అసూయపరులై ఇతరులకు చెప్పిరి. చూడండి, గురువు గారు ఎప్పుడైనా ఇవి అన్ని అంటే కృత్రిమంగా తయారు చేశారు, ఉన్న శాస్త్రం ఇది కాదు అని చెప్పినప్పుడు అంతా అసూయపడుతూ వచ్చారు. కానీ గురువు గారు అంటే అసలు ఆయన ఏం చెప్తున్నారు, ఆ లాజిక్స్ అన్నవి వినడానికి ముందుకు రాకపోలేదు. ఇక ఫలితాలు ఇంత బాగా చెప్పేసరికి అసూయపరులై నానా విధాలుగా ప్రజలకు చెప్పడం మొదలు పెట్టారు. దుష్ప్రచారములు చేసిరి గాని నేను ఆలోచించినది మానలేదు, ఎట్లయినా చక్కని మార్గము కనిపెట్టవలెనను పట్టుదలను విడవలేదు. స్థూలములో సూక్ష్మాతి సూక్ష్మములకు పోలేకపోయినను స్థూలముగా ఆయన చక్కని మార్గము ఏర్పరచవలెనను ఆశను వదలలేదు. చూడండి, ఎన్నో గురువు గారు ఇటువంటి రిజెక్షన్స్, అవమానాలు భరించి మనకు ఈ శాస్త్రాన్ని అందించాలనే దృఢమైన సంకల్పంతో ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎంతో మంది ఈ శాస్త్రం ద్వారా ఎంతో జ్ఞానాన్ని పొందారు. శారదామా తల్లి కరుణా కటాక్షములు గలదనియు నే నమ్మి ధ్యానించు దైవములు వృధా చేయరని నమ్మి సద్గురు రాఘవేంద్రునిపై భారము వేసి గ్రహించినది గురు శిష్య సంభాషణతో రాసి. చూడండి, మనకి గురువు గారి అన్ని గ్రంథాల్లో గురు శిష్య అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లో ఉంటుంది. అంటే ఒక శిష్యుడు అడుగుతున్నట్లు గురువు చెప్తూ ఉన్నట్లు. ఈ విధంగా నేర్చుకోవడం ద్వారా మనం చాలా సులభంగా శాస్త్రాన్ని నేర్చుకోవచ్చు. మద్గురు వరేణ్యులు మంత్రాలయము శ్రీ శ్రీ రాఘవేంద్ర స్వామి వారు చెప్పునట్లు నా గోత్రము శ్రీవత్సగాన శ్రీవత్సుడు అడుగునట్లు చేసి వత్స అని సంబోధించుటకు కారణం ఇది. చూడండి, చాలా ప్రేమగా గురువు గారు మనల్ని వత్స అని మనకే చెప్తున్నట్లు ఆ గురువు గారి గ్రంథం చదివితే ఉంటుంది. ఆ ప్రియమైనటువంటి ఆ పిలుపు అంటే గురువు గారు అడుగుతున్నట్లు శ్రీ రాఘవేంద్ర స్వామి వత్స అని చెప్తున్నట్లు అక్కడ ఆయన భావించి చెప్పడం జరిగినది. నేను శ్రీ వైష్ణవుడనయ్యి శ్రీవారు కరుణించి ద్వాదశ ఊర్ధ పుండ్రములతో స్వప్నమున దర్శనమిచ్చి కొన్ని దృక్కులు చూపి తన శిష్య కోటిలో నమ్మకునిగా చేర్చుకున్నట చేత ఈ గ్రంథమునకు కారకులుగా వారినే నియమించి తిని వారి కర్ణా కటాక్షము వలనే వ్రాయగలిగి. చూడండి, ఎప్పుడు కూడా మహనీయులు చాలా సింపుల్ గా ఉంటారు, డౌన్ టు ఎర్త్ ఉంటారు. చూడండి, సాక్షాత్తు విష్ణుమూర్తి గురువు గారికి దర్శనమిచ్చి అంటే ఇంకా మోక్షాన్ని ఇచ్చారని మనం ఇక్కడ గ్రహించాలి. అందుకని అట్టి వారు ఎంతో వినయంగా వారి మాటలు కానివ్వండి, వారు గ్రంథంలో గురువు గారు చెప్పే విధానం కానివ్వండి ఎంత చక్కగా ఉంటుందో మనం రాబోయే వీడియోస్ లో తెలుసుకోవచ్చు. గురువు గారి మాటలు వింటే అసలు మోక్షం అన్నది ఇలాంటి వారికే వస్తుంది అని అనిపిస్తుంది. ఓకేండి, ఖచ్చితంగా గురువు గారు మనల్ని చూస్తూ ఉంటారు, మనల్ని ముందుకు నడిపిస్తారు అని నేను ఎప్పుడూ నమ్ముతూ ఉంటాను. అన్ని ముహూర్తములు ప్రథమ భాగమునందే వ్రాయుటకు గ్రంథ విస్తర భీతిచే వివాహ ఉపనయములనే వ్రాసి జ్యోతిష్యము చక్కగా తెలియకపోయినా ముహూర్త భాగంలో చొరవ గలగకపోవునని స్థూలముగా జ్యోతిష్య ఫలభాగము రాసి. చూడండి, జ్యోతిష్యము ఈ ముహూర్త భాగం వేరు కాదు. అంటే ఈ జ్యోతిష్ అంటే ఎలా అయితే మనకు జాతకం వ్యక్తిగతమైనదో ముహూర్తాలు కూడా వ్యక్తిగతమైనవి. అంతేగాని అందరికీ ఒకే విధమైనటువంటి ముహూర్తాలు ఉండవు. ఇంకా సులభంగా మనం చెప్పుకోవాలి అంటే ఎప్పుడు కూడా సృష్టి ధర్మం ఎలా ఉంటుందంటే ఒకరి నవ్వు ఇంకొకరికి ఏడుపు అవుతుంది, ఇంకొకరి ఏడుపు ఇంకొకరికి నవ్వు అవుతుంది. అంటే గెలిచిన వ్యక్తి ఒకే సమయంలో
నవ్వుతూ ఉంటాడు, ఓడిపోయిన వ్యక్తి బాధపడుతూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం రన్నింగ్ రేస్ చూసినట్లయితే 3, 2, 1 గో స్టార్ట్ అంటారు. ఆ గో స్టార్ట్ అన్నది వారి రన్నింగ్ రేస్ కి ముహూర్తము. ఇదే ముహూర్తంలో రకరకాల ఫలితాలు వస్తాయి. అందరూ బాగా ప్రాక్టీస్ చేసి వచ్చిన వాళ్ళే, కాకపోతే ఎవరో ఒక్కరికి ఆ రోజు వారు బాగా రాణించడం జరుగుతుంది. ఒకరు చివరిగా వస్తారు, కొంతమంది గాయాలు కూడా అవుతాయి. వారు ప్రాక్టీస్ చేసేటప్పుడు గాయాలు అవ్వవు, కానీ ఆ సందర్భంలో గాయాలు అవుతాయి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, ముహూర్తం అన్నది వ్యక్తిగతమైనది. అందరికీ ఒకే ముహూర్తాలు ఉండవు, కాబట్టి అందరికీ ఒకే మంచి రోజులు, మంచి ముహూర్తాలు కూడా ఉండవు. అందరికీ ముహూర్తాలు అన్నవి మారుతూ ఉంటాయి. వ్యక్తిగత జాతకాన్ని బట్టి ముహూర్తాలు మారుతూ ఉంటాయి. ఇక తృతీయ తరంగమున సర్వ ముహూర్తములు గోచరించిన సర్వ విషయములు వాస్తు భాగము స్థూలంగా వ్రాయను ఉద్దేశించింది. చూడండి, ఇక మనకి తృతీయ భాగంలో ఎక్కువగా ముహూర్తాల గురించి, ఈ ప్రథమ తరంగము, ద్వితీయ తరంగము కంప్లీట్ గా మనకు బేసిక్స్ ని స్ట్రాంగ్ చేస్తారు గురువు గారు. వాస్తు మానవుడి నుండి పుట్టినదా, ప్రత్యేకముగా నుండిన అను సందేహము గలుగక మానదు. ఎట్లన్నా లగ్న చతుర్థమును గృహముగా జ్యోతిష్యము చెప్పుచున్నది కదా. అంటే 4th హౌస్ అన్నది గృహస్థానము. గృహస్థానమున పాపగ్రహమున్న మానవునికి గృహమే లేక బాధపడుచున్నాడు. ధనికుడై ఉండిన గృహమున్న చాలనిది, వసతులు లేనిది, చిక్కులతో నుండినది కలిగి దుఃఖించుచున్నాడు. చూడండి, 4వ ఇల్లు మనకు గృహస్థానము అంటే స్థిరాస్తులు, గృహాలు, గృహోపకరణాలు అని సూచిస్తుంది కదా. అప్పుడు 4వ ఇంటిని చూసి మనం గృహం అంటే ఆ వ్యక్తికి ఎలాంటి గృహం దొరుకుతుంది అన్నది కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఒకవేళ ఎంత ధనిక వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ ఒక్కొక్కసారి గృహయోగం లేకపోవచ్చు. చతుర్థమున శుభగ్రహము గలవారు రాజభవనములందు, భవనములందు, వసతి గృహములందు నివసించుచున్నారు. ఏ విధ గ్రహము ఉండునో అట్టి కోణములతో చేరిన గృహం అతనికి లభ్యమగుచున్నది. జన్మతః తెచ్చుకున్న గృహ భాగమును మానవుడు మార్చజాలడని జ్యోతిష్యము నిరూపించును. చూడండి, ఎవరి ప్రారంధాన్ని బట్టి వాళ్ళకి ఆ వస్తు సంపద, ఓకేండి, ఆ గృహయోగము అంటే ఎలాంటి ఇల్లు ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. పూర్వజన్మ ప్రారంధమే కదా, ఒక ప్రారంధాన్ని కదా మనం జ్యోతిష్య శాస్త్రం అంటే మనం జన్మజాతకంలో చూస్తాము. అప్పుడు ప్రారంధానికి మించి ఏదన్నా ఉంటుందా? వాస్తు గ్రంథకర్తలు గలదనిన జ్యోతిష్యము శూన్యమగును, జ్యోతిష్యుడు వ్యర్థుడగును. జాతకుని గృహమెట్టిదో జ్యోతిష్యమే నిర్ణయింపవలయను గాని వాస్తు గ్రంథములు నిర్ణయింపజాలవు. చూడండి, ఒక వ్యక్తికి చూడండి అసలు ఎలాంటి ఇల్లు కలిసి వస్తుంది, అపార్ట్మెంట్ ఫ్లాట్ బాగుంటుందా, లేకపోతే ఇండివిజువల్ హౌస్ బాగుంటుందా, అంటే భూయోగం ఉందా, లేకపోతే భూమి వల్ల నష్టపోతారా, ఏ డైరెక్షన్ ఫేసింగ్ ఉంటుంది, ఇవన్నీ ఆ వ్యక్తి యొక్క జాతకాన్ని బట్టి ఉంటాయి. అంతేగాని అందరికీ ఒకే ఫేసింగ్ కలిసి వస్తుంది. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం ఎక్కువగా తూర్పు ఫేసింగ్ అనేది ఎక్కువ డిమాండ్. ఓకే అండి, ఇప్పుడు ఈ తూర్పు ఫేసింగ్ హౌస్ తీసుకొని గృహ ప్రవేశానికి ముందే చనిపోయినటువంటి యజమానులు ఎంతో మంది ఉన్నారు. అర్థమవుతుందండి. ఇప్పుడు ఒకవేళ నిజంగా తూర్పు ఫేసింగ్ అందరికి కలిసి వస్తుంది అనుకుంటే ఆ యజమాని ఎందుకు చనిపోతున్నాడు? ఇటువంటి జాతకాలు నేను చాలా చూశాను. ఓకే, వారికి అనుకూలంగా లేనటువంటి ఫేసింగ్ ఇల్లు కట్టే సమయంలోనే యజమాని చనిపోవడం, ఆ ఇల్లు ప్రారంభించినప్పటి నుండి ఎక్కువగా రుణ బాధలు, శత్రు బాధలు, రోగ బాధలు వారికి కలగడం, ఇవన్నీ గమనించడం జరిగింది. ప్రకృతము వాస్తు గ్రంథములు లోకుల భయభ్రాంతుల చేయుచున్నవి. జ్యోతి లేని వాస్తు భాగమంతయు గాఢాంధకారమని భావింపవలయను. మునులో వాక్యములని కాళిదాసాదుల ప్రణీతములని తెలిపిరి గాని ఇవి నమ్మదగిన మాటలు కావు. వారు భూత భవిష్యత్ వర్తమానములు ఎరిగిన మహనీయులు. ఇట్టి గ్రంథములో లిఖించునట సందేహాస్పదము. చూడండి, మనం ఎప్పుడైనా మార్కెట్లో ఉండే గ్రంథాలు ఫలానా వారు రాశారని ఈ విధంగా చెప్తూ ఉంటారు. కాలక్రమేణా ఏమవుతుంది అంటే దాంట్లో వీళ్ళు చాలా మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. మనకి సంస్కృతంలో రాసినవి కూడా అనువాదించేటప్పుడు వాటిని కొంచెం మార్పులు చేర్పులు చేస్తుంటారు. అదేవిధంగా ఎన్నో వేల సంవత్సరాలుగా ఉన్న గ్రంథాలను కూడా మార్పులు చేర్పులు చేస్తుంటారు. అది చేసిన తర్వాత మనం చూస్తే మనకి రామాయణం, మహాభారతం చూస్తే అర్థమైపోతుంది. యాక్చువల్ గా ఉన్నది ఒకటైతే రకరకాలుగా వాళ్ళ వర్షన్స్ లో రాస్తూ ఉంటారు. ఆ రాసే క్రమంలో శాస్త్రాన్ని తప్పు దోవ పట్టించడం జరిగింది. అదే ఇక్కడ గురువు గారు చెప్తున్నారు. వారి రచన అనిన వారి వాక్యములనిన మహనీయుల రచ్చకీర్చినట్లగును. వారి వాక్యములు మరుగైనవనుట శ్రేయోదాయకము. చూడండి, ఇక్కడ గురువు గారు ఎవరిని విమర్శించట్లేదు. శాస్త్రము
తప్పుదోవ పట్టింది అని చెప్తున్నారు. కానీ అది గురుగారు తెలుసుకున్నారు. ఎందుకంటే మహనీయులు ఎప్పుడు కూడా అసత్యాలు నిరూపించలేనటువంటి శాస్త్రాలు రాయరు. ఓకండి, ఇది కాలక్రమేణా ఈ శాస్త్రాలు పక్కద్రోవ పట్టాయని గురువు గారు గ్రహించి ఇక్కడ మనకు తెలియజేయడం జరిగింది. జోస్యము వంశ పరంపరంగా వచ్చే వంశములు అంతరించిపోవుట చేత ఆగిపోయి కృత్రిమ జోస్యము బయలుదేరినదని తెలియచున్నది. చూడండి, జ్యోతిష్య శాస్త్రం అన్నది ఇందులో వంశ పరంపరంగా వచ్చే శాస్త్రము. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. యోగ్యులైన పుత్రులు జన్మించకపోవడం, లేదా చూడండి ఫాదర్ ప్రొఫెషన్ వాళ్ళ పిల్లవాడికి ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, లేదా వాళ్ళు తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని 10 మందికి చెప్పకుండా వాళ్ళలోనే ఉంచుకోవచ్చు. ఆ విధంగా ఈ శాస్త్రం అన్నది అంతరించిపోయింది. వరాహ మిహిరాదుల కాలమునకు ముందెప్పుడో ప్రక్కదారిని సృష్టించినట్లు తెలియచున్నది. అంటే ఆల్మోస్ట్ 1500 సంవత్సరాల నుండే జ్యోతిష శాస్త్రం అన్నది పక్కత్రోవ పట్టినట్లు గురువు గారు గ్రహించడం జరిగింది. లగ్నములకు శుభగ్రహములు నేర్పరిచిన వారు, గురు శనుల విభజన చేసిన వారు కనిపించిరి గాని వారు తిరిగి గ్రంథములందు పూర్వ పద్ధతులనే అనుసరించిరి. అంటే గురువు గారి ఈ రీసెర్చ్ లో ఈ గురుపాలితులు శనిపాలితులు అనే విభజన చేసిన వారు ఉన్నప్పటికీ మళ్ళీ వచ్చేసరికి గురువు అందరికి శుభ ఫలితాలు ఇస్తారు, శుక్రుడు అందరికి శుభ ఫలితాలు ఇస్తారు, శని ఏలినాటి శని ఇవన్నీ గమనించడం జరిగింది. గ్రహముల విడిచి నక్షత్రములతో ఆటలాడిది, సంధి కాలముతో కాలహరణ చేసిరి, కాలగతులు నడిపించునవి, మానవ జీవిత రక్షణోపాధులు నడిపించునవి, చావు పుట్టుకలు కల్పించినవి, వధూవరుల అన్యోన్యతను, వధూవరుల సౌభాగ్య సౌఖ్యములను ఆయుర్దాయమును కలిగించినవి, నడిపించునవి గ్రహములని తెలుపరైది. చూడండి, ఈ సంధి కాలాలు, నక్షత్రాలు ఇవన్నీ చూడండి ఏవైతే మనకు చూడండి గ్రహరూపి జనార్దన, గ్రహరూపి మహేశ్వర అంటారు కదా, ఈ సృష్టిని మనకు త్రిమూర్తులు గ్రహాల రూపంలో నడిపిస్తున్నారు. సింపుల్ గా చెప్పాలి అంటే జ్యోతిష శాస్త్రం అంటే ఏం లేదు, మన పాపాలను, మన దుష్కర్మలను, సత్కర్మలను లెక్కగట్టి ఎవరికి ఎంత ప్రారంభం ఇవ్వాలో ఆ జన్మకు ఇచ్చే ఒక ప్రోగ్రామ్. నార్మల్గా మనం సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ చూస్తుంటాం, కానీ అదేవిధంగా ఈ సృష్టి గ్రహాల యొక్క ప్రోగ్రామ్ ని మన పూర్వీకులు హ్యాక్ చేశారు. దాన్నే జ్యోతిష శాస్త్రంగా మనకి ఇవ్వడం జరిగింది. అంతే. జ్యోతిష శాస్త్రం అంటే ఏం లేదు, మనుషులు కనిపెట్టింది కాదు. ఈ సృష్టిలో ఉన్నటువంటి ఆ సూత్రాన్ని ఏ విధంగా కర్మ మరు జన్మకు వస్తుంది, సుఖం అంటే చేసినటువంటి పుణ్యం ఏ విధంగా సుఖాన్ని ఇస్తుంది, పాపం ఏ విధంగా దుఃఖాన్ని ఇస్తుంది, ఈ ప్యాటర్న్ ని మన పూర్వీకులు మనకు జ్యోతిష శాస్త్రంగా భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఇవ్వడం జరిగింది. సింపుల్ గా చెప్పాలంటే ఆ ప్రోగ్రామే జ్యోతిష శాస్త్రం. నక్షత్రముల సంధి కాలములు చూపి విధువ అగునని మృత్యు పదమని భయపెట్టేది, గ్రహముల బలాబలములు తెలుపురైది. ఈ నక్షత్రంలో పుడితే లేదా సంధి కాలంలో పుడితే ఈ కాలంలో పుడితే ఈ విధంగా ఉంటుంది, ఆ నక్షత్రంలో పుడితే ఈ విధంగా అని అపశకునాలు చెప్పడం. ఓకే, ఈ విధంగా భయపెట్టారు కానీ ఆ గ్రహాల యొక్క బలాబలాలు ఎవరూ చెప్పలేదు. అందుచే ఒకటన్నేల సర్వ ముహూర్తములు మానవులకు ఉపకరింపగా చెడిపోయేను. చూడండి, అందుకోసమే ముహూర్తాలు అన్నవి చెడిపోతున్నాయి. నిజంగా ముహూర్తానికి బలం ఉంటే ఆ ముహూర్తంలో మ్యారేజ్ చేసుకున్న వ్యక్తి ఎందుకు వాళ్ళు డివోర్స్ తీసుకుంటారు? ఒక ముహూర్తానికి బలం ఉంటే ఆ శంకుస్థాపన చేసిన ఆ ఇల్లు ఎందుకు ఆగిపోతుంది? నిజంగా ముహూర్తానికి బలం ఉంటే ఒక ప్రయాణం ఎందుకు సఫలీకృతం జరగట్లేదు? చూడండి, ముహూర్తానికి బలం ఎప్పుడు ఉంటుంది, నిజమైన ముహూర్తానికి ఎప్పుడు బలం ఉంటుంది. ఈ ముహూర్తాలు అన్నవి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు చూడాల్సిన గ్రహాల ఆధారంగా కాకుండా ఈ వారాలు, తిథులు ఈ విధంగా చూస్తే అవి ఉపయోగపడవు. గ్రంథములు మాత్రము ప్రమాణములుగా నిలిచెను. కానీ ముహూర్తాలు ఉపయోగపడలేదు, కానీ ఆ గ్రంథాలు మాత్రం మనకు ప్రమాణంగా అలా ఉన్నాయి. శాస్త్రము శాసించినవి మాత్రము చెల్లా చెదురయ్యను. బృహజ్జాతకమున మేషము లగ్నమై, లగ్నమున రవి, చతుర్థమున గురువు, సప్తమమోగు తులలో శని ఉండిన రాజయోగం అన్నాడు. ఏకాదశ స్థానాధిపతి గురు రవులకు పరమ శత్రువై ఉన్న శని ఉచ్చస్థితి నుండి రవి గురువుల చూచుట వల్ల ఇరువురి ఫలము నాశనమైపోగా రాజయోగము ఎట్లగును? చూడండి, ఇక్కడ గురువు గారు కేవలం ప్రశ్నిస్తున్నారు. మేష లగ్నమై, లగ్నంలో ఈ పంచమాధిపతి అయినటువంటి రవి ఉచ్చస్థితిలో ఉండడం, అదేవిధంగా చతుర్థంలో అంటే కర్కాటకంలో గురువు ఉచ్చస్థితిలో ఉండడం, అదేవిధంగా సప్తమం ఇక తులలో శని ఉచ్చస్థితిలో ఉండడం, ఈ విధంగా ఉంటే రాజయోగము అని చెప్పడం జరిగింది. గురువు గారు ఏమడుగుతున్నారంటే
ఈ మేష లగ్నానికి పంచమ కోణాధిపత్యం వల్ల సూర్యుడు శుభగ్రహం, అదేవిధంగా నవమ కోణాధిపత్యం వల్ల గురువు శుభగ్రహం. వీళ్ళిద్దరు లగ్నం చతుర్థాల్లో ఉండడం, ఉచ్చ స్థితిలో ఉండడం మంచిదే. కాకపోతే ఇక్కడ సప్తమంలో ఈ ఏకాదశ స్థాన దోషం వల్ల శని పాపగ్రహం అవుతారు. ఓకే అండి. ఎందుకంటే జ్ఞానస్థానం పంచమం, పంచమానికి ఎదురులో అజ్ఞాన స్థానం, అజ్ఞాన స్థానాధిపతి అయినటువంటి శని ఈ సప్తమంలో ఉండడం వల్ల యోగం ఎలా ఏర్పడుతుంది? అది యోగ భంగం కదా అని అడుగుతున్నారు. ఇది ముంట ఇచ్చి చెంబు ఎత్తుకుపోయినట్లు ఉందని చెప్తున్నారు. శని మేషమునకు పంచమ భాగ్య స్థానాధిపతులకు రవి గురువుల శని చూచుటచే యోగ భ్రష్టత కలుగక యోగం ఎట్లా జరుగును? రవి శనిని చూచుట చేత శనిలో గల నీచ పదార్థములతో యోగము కల్పించును, నీచ జీవనమగును. రవిశనుల సమసప్తకము లోక భయంకరము, దినగండము 100 ఏళ్ల ఆయుష్ అన్నట్టు ఉండును అంటున్నారు. చూడండి, అంటే రెండు శుభగ్రహం పాపగ్రహం సమసప్తకాల్లో ఉన్నాయి, రెండు ఉచ్చ స్థానాల్లో ఉన్నాయి. ఎలా ఉంటుంది? అదేదో అక్కడ శని లేకపోతే ఇంకా మంచి యోగం కదా. అట్లే వరాహం వీరాదులు అనేక రాజయోగములు చెప్పిరి గాని విద్యార్థులకు గాని సామాన్య జోసులు గాని నేర్చుకుంటకు అలివిగావు. అనుభవ రీత్యా పరికింతమని గొప్పవారి జాతకంలో చూచిన వీరు చెప్పిన యోగములెచ్చట గానరావు. ఫర్ ఎగ్జాంపుల్, ఏవైతే ఈ యోగాలకు చెప్పినటువంటి ప్రిన్సిపల్స్ ఉన్నాయో అవి మనకు అప్లై అవ్వాలి కదా. అందుకని యోగ కొంచెం గొప్పవారి జాతకాలు అవి కనిపించాలి, వాళ్ళు ఎందుకు గొప్పవాళ్ళు అయ్యారని. ఆ విధంగా చూసినప్పుడు కనిపించలేదని చెప్తున్నారు. గొప్పవారి జాతకములు చూచిన వీరు చెప్పిన యోగములెచ్చట గానరావు, చెప్పినవి కంఠస్థము చేయవలనన్న అలివిగావు. వీరు కూడా త్రికోణాధిపతుల రాజగ్రహములకు సూర్య చంద్ర కుజుల గమనించి శాస్త్రము యోగములు రాయలేదని వారి శాస్త్రమే చెప్పుతున్నది. బృహజ్జాతకము, సారావళి, వృద్ధ పరాశరము, చంద్రికలు మొదలగు గ్రంథములన్నీ వారి వారి ఇష్టం వచ్చినట్లు ఇది నా మతము ఇది నా మతము అని వ్రాసినారు. శాసించినవి మాత్రము ఫలించలేదు. గురు శని పాలితముల విడదీసి లగ్నములకు శుభాశుభులను ఎరింగి గ్రహకారకత్వములు గమనించి స్థానకారకత్వములు తెలుసుకొని ముందుకు నడిచిన గమ్యస్థానమును చేరుకును. వీరు శాసించిన శాస్త్ర ఫలమంతయు శూన్యమగును. చూడండి, సింపుల్ గా గురువు గారు ఫండమెంటల్ ప్రిన్సిపల్ చెప్తున్నారు. గురు పాలితులు శని పాలితులు అంటే ఆ డివిజన్ తెలుసుకొని తర్వాత గ్రహకారకత్వాలు చాలా బాగా గమనించాలి, స్థానకారకత్వాలు గమనించుకోవాలి. ఇవి చేయడం ద్వారా చాలా చక్కగా మనం శాస్త్రాన్ని నేర్చుకోవచ్చు అని చెప్తున్నారు. ఏ నాటికైనా శాస్త్రమునకు జీవము కోణాధిపతులనియు రాజయోగములకు సూర్య చంద్ర కుజులనక తప్పదు. వీటిని గమనించక రాసిన గ్రంథములన్నీ వ్యర్థములనక తప్పదు. దైవజ్ఞ మహాశైలారా, నా ఈ గ్రంథమునకు ప్రమాణము త్రికోణ నేతారో గ్రహ శుభఫలప్రద అన్న శ్లోకమే ప్రమాణము. ఈ శ్లోకాధారము చేసుకుని అనుభవరీత్యా శ్రీ సద్గురు రాఘవేంద్రుని అనుగ్రహముతో సాధింపగలిగితిని. ప్రత్యకుల నుండి జాతకముల నుండి అనుభవము గడించిన దీనిని ఈర్ష అసూయలతో చూడక శాంతముతో శాంతముగా పఠించి అనుభవములో గమనించి తెలుసుకున్న వారు తెలియని వారికి తెలిపి ప్రజాయుక్తముగా చేసి కళాశాలల యందు ప్రవేశపెట్టనగునట్లు చేయుదురని ప్రార్థన. చూడండి, ఈ శాస్త్రాన్ని గురువు గారు పరిశీలించి, అంటే చూడండి, మొదటిగా మనకి నమ్మకం కుదరాలి. ఓకండి, ఏదో ఒక పుస్తకంలో ఒక ప్రిన్సిపల్ ఉంది అది అలానే అవుతుంది అలా కాదు. ఓకండి, దీన్ని పరిశీలించమంటున్నారు. ఓకండి, మన వ్యక్తిగత జాతకంలో అదే విధంగా మనం చూసే జాతకాల్లో ఈ ప్రిన్సిపల్స్ అప్లై చేసి దీని ఫలితాలు మనం తెలుసుకొని అనుభవపూర్వకంగా ఈ గ్రంథం యొక్క ఫలితాలు మనం తెలుసుకున్న వారు తెలియని వారికి చెప్పమని గురువు గారు చెప్పడం జరుగుతుంది. శాసించినది జరగవలయును, శపించినది తగలవలయును. శాసించినది జరుగక శపించినది తగలకపోయినా శాసించినది శాస్త్రము కాదు, శపించినది వాక్కు కాదు అను విషయము ఎల్లరూ ఎరింగిన విషయమే. శాసించినది జరుగుతూ వచ్చిన ఇంకొంత కాలమునకైనా ఈ శాస్త్రము కళాశాలలందు నెలకొని పాప పుణ్యములు ఇట్లు పుట్టుచున్నవి. పుణ్యము వల్ల మానవుడు పురోగమించి సుఖపడును, పాపము వల్ల తిరోగమించి దుఃఖపడునని ఎల్లరూ తెలుసుకున్నటకు ఈ శాస్త్రము అద్దము వంటిది అని లోకము బాగుపడునని తలంతును. ఇట్లు గ్రంథకర్త. చూడండి, ఇక్కడ ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రం మనకు అర్థం అవ్వాలి అంటే కర్మ సిద్ధాంతం ఖచ్చితంగా అర్థం అవ్వాలి. ఇది అర్థం కాకపోతే ఈ శాస్త్రం ఏదో ఒక లాటరీ లాగా ఉంటుంది. ఓకే అండి. సో చాలా మంది అడుగుతూ ఉంటారు రకరకాలుగా, ఇది పెట్టుకుంటే అది అయిపోతుందా, ఇది చేసేస్తే మేము ఎమ్మెల్యే అయిపోతామా,
ఓకే అండి. అంటే పులిగోరు మెల్ల వేసుకుంటే ఎమ్మెల్యే అవుతారా, ఓకే అండి, లేకపోతే ఏదో ఒకటి పెట్టుకుంటే మేము అదైపోతాం ఇదైపోతాం ఈ విధంగా అడుగుతూ ఉంటారు. చాలా సూక్ష్మాలు మనం గురువు గారి గ్రంథాలలో తెలుసుకోవచ్చు. అంటే అసలు పాప పుణ్యాలు అన్నవి ఎలా వస్తున్నాయి చూడండి. నేను ముందు చెప్పాను కదండి, ఆ ప్రోగ్రామ్ అనేది హ్యాక్ చేసి మనకి ఇవ్వడం జరిగింది మన పూర్వీకులు. సో ఆ సుఖము దుఃఖము పూర్వజన్మ యొక్క దుష్కర్మలు అంటే పాపం మనకు దుఃఖాన్ని, సుఖం పుణ్యాన్ని ఇస్తుంది. అసలు జ్యోతిష శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనకి ఈ జన్మకి ఇచ్చినటువంటి ఈ ప్రారంధ కర్మను అనుభవిస్తూ చేసే కొత్త కర్మలు అంటే ఆగామి కర్మలు సత్కర్మలుగా చేయడానికి ఈ శాస్త్రాన్ని ఇచ్చారు. దానికి ఎక్స్ట్రా బెనిఫిట్స్, గృహయోగం లేదు ఈ పరిహారం చేయండి, వివాహంలో సమస్యలు ఈ పరిహారం చేయండి, ఇవన్నీ ఎక్స్ట్రా బెనిఫిట్స్. అసలు వాస్తవంగా జ్యోతిష శాస్త్రాన్ని భగవంతుడు ఎందుకు ఇచ్చారు? పురోగమించడానికి, స్టెప్ బై స్టెప్ ఎన్నో జన్మలు దాటుకుంటూ మానవత్వం సంపాదించి ఇక్కడ వరకు వచ్చాం. దీని తర్వాత ఇంకొంచెం పైకి వెళ్ళాలి కానీ మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళకూడదు అని ఈ శాస్త్రాన్ని ఇవ్వడం జరిగింది. సో మన రాబోయే వీడియోలలో సప్రమాణ జ్యోతిష్సారము గురువు గారు ఏ సంకల్పంతో చెప్పారో అదే సంకల్పంతో నా వీలైనంత వరకు మీకు తెలియజేస్తాను. దానికి మీ సహాయ సహకారాలు కూడా కావాలని నేను కోరుకుంటున్నాను. ఎవరైతే జ్యోతిష శాస్త్రాన్ని నేర్చుకోవాలనుకుంటున్నారో వారికి కూడా మన ఈ వీడియోస్ లింక్ మీరు షేర్ చేయొచ్చు. అదే విధంగా మన ఛానల్ ని కూడా మీరు రికమెండ్ చేయొచ్చు. తద్వారా గురువు గారు అందించినటువంటి శాస్త్రం ఇంకొంచెం ఎక్కువ మందికి చేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్.